Hello friends, welcome to Sridhar Properties. This is G. Sridhar Reddy, your real estate consultant. మా వీడియోలు చూస్తూ మీ లైక్స్, కామెంట్స్ ద్వారా మీ అభిమానాన్ని చాటుతున్న రియల్ ఇన్వెస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలానే స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్పై చాలామంది ఇన్వెస్టర్స్ వారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మాకు అవగాహన ఉన్న మేరకు వీలున్నంత వరకు అందుబాటులో ఉండి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యూచర్లో మా ఆపరేషన్స్ అండ్ టీమ్ సైజ్ పెంచుకొని మీకు మరింత నాణ్యమైన సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మెయిన్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సాధారణంగా మనలో చాలామంది ఇన్వెస్ట్ చేసేది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో. ఈ సెక్టార్ బాగుండాలి అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ బాగుండాలి, అంటే ఇండస్ట్రియల్ అండ్ ఆఫీస్ స్పేసెస్ లాంటివి అన్నమాట. ఆయా సెక్టార్లు బాగుండాలి అంటే గవర్నమెంట్ అందించే ఇన్ఫ్రా అండ్ స్మూత్ ఆపరేషనల్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సో సరిగ్గా ఇలాంటి సిస్టమ్ చక్కగా మీరిన ఓ మంచి లొకేషన్ సౌత్ హైదరాబాద్లో శ్రీశైలం హైవే. అది ఎలానో వివరించే ప్రయత్నం చేస్తా, ఒకసారి మీరు కూడా మీ వివేకంతో పరిశీలించండి. ఈ హైవే ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాను ఆనుకుని ఉండడం అత్యంత ప్రధానమైన అంశం. ఈ ఇన్ఫ్రాకు ప్రభుత్వాలు అందించే సహకారం అంటే ఎస్ఈజెడ్లు కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సరైన మౌలిక సదుపాయాల కల్పనతో ఇక్కడ అనేక రంగాలకు సంబంధించిన సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్, రోబోస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా 2027 నాటికి పూర్తి స్థాయి ఆపరేషన్స్తో ముందుకు రాబోతుంది జిఎంఆర్ ఏరోసిటీ. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రపంచ స్థాయి జీవనశైలి, ఆ ప్రమాణాలు ఉండాలి. సరిగ్గా అలాంటి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్నది ఈ జిఎంఆర్ ఏరోసిటీ. 1500 ఎకరాల్లో వస్తున్న కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో బిజినెస్ పోర్ట్, ఫన్ పోర్ట్, హెల్త్ పోర్ట్, ఏరోస్పేస్ పోర్ట్, లాజిస్టిక్ పోర్ట్ వంటి విభాగాలతో అత్యంత వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న సిటీ ఇది. ఇందులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసిన జిఎంఆర్ ఏరో ప్లాజా 42,000 స్క్వేర్ ఫీట్ స్పేస్తో 600 మందికి పైగా కెపాసిటీతో అనేక రిటైల్ F&B అవుట్లెట్స్, ఫ్యామిలీ డైనింగ్ రెస్టారెంట్స్, ఏఆర్ అండ్ విఆర్ గేమింగ్ జోన్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. తర్వాత జిఎంఆర్ అరేనా 45,000 స్క్వేర్ ఫీట్లో పిల్లర్లెస్ స్పేస్ కలిగిన ఒక వరల్డ్ క్లాస్ ఈవెంట్ వెన్యూ ఇది. ఎయిర్పోర్ట్, స్టార్ హోటల్స్ను ఆనుకుని ఉండడంతో ప్రపంచ స్థాయిలో కార్పొరేట్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించడానికి ఈ వేదిక అత్యంత అనువైనది. అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న HICCలా అన్నమాట. ఆ తర్వాత జిఎంఆర్ ఇంటర్చేంజ్. ఇది అర్బన్ లైఫ్ స్టైల్ని ప్రతిబింబించే అల్ట్రా మోడర్న్ మాల్. సినిమా థియేటర్స్, రిటైల్ స్టోర్స్, రెస్టారెంట్స్ వంటి వాటితో తొందరలోనే అందుబాటులోకి రానుంది. ఇది సిటీలో ఉండే ఇనార్బిట్ మాల్, శరత్ మాల్, ప్రసాద్ ఐమాక్స్ వంటి వాటిని మించి ఉండనుంది. 4వది ఈ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయిన నోవోటెల్ 5 స్టార్ హోటల్, 288 గెస్ట్ రూమ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్. ఇవన్నీ ఈ ప్రాంతాన్ని వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్కి దగ్గర చేసి నగరాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. ఇలాంటి ఏరోసిటీలు ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన చాలా నగరాల్లో ఉన్నాయి. అక్కడ ఈ ఏరోసిటీల వలన రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో అభివృద్ధిని కూడా సాధించాయి. అందుకే ఈ ప్రాంతానికి కూడా ఈ ఏరోసిటీ పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. ఇవి కాకుండా మరికొన్ని అంతర్జాతీయ స్థాయి సంస్థలు తమ కార్యకలాపాలు ఇక్కడ మొదలుపెట్టాయి. అవేంటో కూడా చూద్దాం. భారతదేశంలో ఏరోస్పేస్ రంగంలో 3వ అగ్రగామిగా ఉన్న మన రాష్ట్రం ఈ రోడ్లో ఒక ఏరోస్పేస్ హబ్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో టాటా, అదానీ, బోయింగ్, సాఫ్రాన్, రాఫెల్ లాంటి 25 పెద్ద సంస్థలు ఏర్పాటు కావడంతో వీటిపై ఆధారపడి 1000కి పైగా MSMEలు అవకాశాలు పొందనున్నాయి. అలానే ఐటీకి సంబంధించి TCS, అమెజాన్ లాంటి అగ్రగామి సంస్థలు ఈ ప్రాంతంలో తమ కార్యాలయాలు స్థాపించాయి. వీటితో పాటు నోయిడాలో 44 ఎకరాల్లో, బీజింగ్లో 43 ఎకరాల్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లకు ఏమాత్రం తీసుకోని విధంగా ఇక్కడ 55 నుండి 60 ఎకరాల్లో అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ను నెలకొల్పనున్నారు. అందులో భాగంగా 10 ఎకరాల్లో కపిల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడున్న ఈ సిటీ అంటే ఎలక్ట్రానిక్ సిటీ 602 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అలానే
హార్డ్వేర్ పార్క్ 1 and 2. మహేశ్వరం పార్క్ 310 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఇందులో 250 పైగా కంపెనీలు, 50,000కు పైగా ఎంప్లాయ్మెంట్తో ఆపరేషన్లో ఉన్నాయి. టాటా టెలి, ఫాక్సికాన్, స్కైవర్త్, సెల్కాన్, మైక్రోమాక్స్, హెచ్ఎఫ్సిఎల్ లాంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, విప్రో, మల్బార్, లూలు, పిఎన్జీ లాంటి కన్జ్యూమర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. వీటితో పాటు ఇంకా మరెన్నో సంస్థలు వారి వ్యాపార మరియు తయారీ సంస్థలు నెలకొల్పబోతున్నాయి. ఇక విద్యా సంస్థల విషయానికి వస్తే ఆగాఖాన్ అకాడమీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నారాయణ, భాషి వంటి పేరెన్నిక గల సంస్థలు, మాంచెస్టర్ వంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు, పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలు ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత మరో మేజర్ అడ్వాంటేజ్, ఈ రోడ్డును కలుపుతూ నెక్స్ట్ ఫేజ్లో డెవలప్ కాబోతున్న మెట్రో రైల్ కనెక్టివిటీ టు ఎయిర్పోర్ట్. ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్, మరో పక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చుట్టూ ఆల్రెడీ డెవలప్ అయి ఆపరేషన్స్ స్టార్ట్ చేసిన అనేక సెజలు, ఎలక్ట్రానిక్ సిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, జైంట్ ఐటీ కంపెనీస్, వరల్డ్ క్లాస్ ఏరో సిటీ, ఎంటర్టైన్మెంట్ హబ్స్, తొందరలో రాబోతున్న మెట్రో రైల్, ఎక్స్పాన్షన్ కాబోతున్న శ్రీశైలం హైవే, ఆల్రెడీ డెవలప్ అయిన ప్రీమియం విల్లా కమ్యూనిటీలు, స్కూల్స్ అండ్ కాలేజెస్, దీనికి తోడు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ ఒకటైతే ఇక్కడ మనం సరిగ్గా ఎక్స్ప్లోర్ చేస్తే అందుబాటు ధరల్లో మంచి వెంచర్స్ ఉండడం అనేది ఈ ప్రాంతంలో రియల్ ఇన్వెస్టర్స్కి కలిసి వచ్చే అంశం. ఫ్రెండ్స్, ఇదంతా ఈ ఏరియాకి ఆర్టిఫిషియల్ హైప్ తీసుకురావడానికో లేక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికో చెబుతున్న మాటలు కాదు. గతంలో మేము చేసిన వీడియోస్ చూసి ఫోన్ ద్వారా చాలామంది ఇన్వెస్టర్స్, శ్రీధర్ గారు ఇన్వెస్ట్మెంట్ కోసం మీ ఫస్ట్ చాయిస్ ఏ లొకేషన్ ప్రిఫర్ చేస్తారు అని అడుగుతున్నారు. అలాంటి వారందరి కోసం నా అభిప్రాయం చెప్పే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తున్నాను. అలానే వేరే ఏ ప్రాంతాలు ఇన్వెస్ట్మెంట్ పనికిరావని నా ఉద్దేశం కాదు. నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్రాంతాల్లో నాకు నచ్చిన ఒక ప్రాంతం ఇది. ఒకసారి మనం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో పరిశీలిస్తే అటు పెద్దగోలుకొండ, మహేశ్వరం ప్రాంతంలో ఉన్న R1 జోన్కి, ఇటు రావిరియాల, కొంగర్కలాన్ ప్రాంతంలో రెసిడెన్షియల్ జోన్కి వెన్నుముక్కగా నిలబడేది ఈ శ్రీశైలం హైవేనే. ఈ రోడ్డును ఆనుకుని ముంబై హైవే తరహాలో అభివృద్ధిని ఆశించవచ్చు. సో మీరు ఒకసారి ఈ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయండి. నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయో లేదో పరిశీలించండి. అవన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే వచ్చే ప్రయోజనాలు అంచనా వేయండి. మీకు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ అనిపిస్తే ఒక మంచి వెంచర్ని ఎంచుకొని ఆ డెవలపర్ గతంలో చేసిన ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్స్, అక్కడ వచ్చిన ఎప్రిషియేషన్ చూసి దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ప్రాంతానికి సంబంధించి మీకు ఏ రకమైన సూచనలు, సలహాలు కావాల్సిన నిస్సంకోచంగా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్పై కాల్ చేయండి. డోంట్ వెయిట్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, జస్ట్ ఇన్వెస్ట్ అండ్ వెయిట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్ జి శ్రీధర్ రెడ్డి, యువర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్.